వియర్స్ కంప్యూటర్లో విండోస్ని ఆపరేట్ చేసేటప్పుడు మనం మౌస్ కీబోర్డ్ని కామన్గా యూజ్ చేస్తామండి. ఇప్పుడు అదే కీబోర్డ్లో మనకి విండోస్ లోగోతో ఒక కీ ఉంటుందండి. ఆ పర్టికులర్ కీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ కీని యూజ్ చేస్తూ టోటల్గా 18 షార్ట్ కట్ కీస్ అనేది మనం నేర్చుకుందాం. ఈ షార్ట్ కట్స్ అనేది నేర్చుకోవడం వల్ల అసలు యూజ్ ఉందా లేదా, కొత్తగా మనం ఏమన్నా నేర్చుకున్నామా, మీ టైంని సేవ్ చేసే ఆప్షన్లు నేనేమన్నా చెప్పానా లేదా అనేది తెలియాలి అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్గా చూడండి. హాయ్ వియర్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. వియర్స్, ఈ కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇంతవరకు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతుంటే నేను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలానే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు ఒక ఆర్డర్లో నేర్చుకోండి. అలానే ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన లింక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలానే computersada.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతి కోర్సు మీరు ఒక ఆర్డర్లో చూసుకోండి. దానికి సంబంధించిన షార్ట్ కట్ కీస్ కూడా నేర్చుకోండి. ఇప్పుడు ఆ 18 షార్ట్ కట్స్ ఏంటో నేర్చుకుందాం. మీరు కీబోర్డ్లో విండోస్ లోగోకి ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా మనకి స్టార్ట్ మెనూ ఓపెన్ అవుతుందండి. మీరు ఇక్కడ కావాల్సిన అప్లికేషన్ అనేది డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఆ విండోస్కి సంబంధించిన సెట్టింగ్స్ లేదా డైరెక్ట్గా మీ కంప్యూటర్ని షట్ డౌన్ చేయాలన్నా రీస్టార్ట్ చేయాలన్నా టోటల్ ఆప్షన్స్ అన్ని మనకి ఈ స్టార్ట్ మెనూలోనే ఉంటాయి. అదే కనుక మీరు విండోస్ బటన్ ఆర్ ప్రెస్ చేశారనుకోండి, మనకి రన్ కమాండ్ ఓపెన్ అవుతుందండి. మీరు ఏ అప్లికేషన్ అయితే కావాలి అనుకుంటున్నారో డైరెక్ట్గా ఈ రన్ కమాండ్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చండి. పర్టికులర్గా ఆ అప్లికేషన్ నేమ్ అనేది టైప్ చేయాలండి. నేను ఎక్సెల్ ఓపెన్ చేయాలి, ఎక్సెల్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. లేదా నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి, నోట్ ప్యాడ్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి, డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఇలా ప్రతి అప్లికేషన్కి ఒక నేమ్ అనేది ఉంటుందండి. ఆ నేమ్ని మనం ఎగ్జిక్యూటబుల్ నేమ్ అంటామండి. సేమ్ నేమ్ అనేది టైప్ చేస్తే ఓపెన్ అవ్వదండి. ఇప్పుడు మనం ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలంటే మీరు విన్ వర్డ్ అని టైప్ చేసి ఎంటర్ కొడితేనే ఓపెన్ అవుతుంది. బట్ మన రన్ కమాండ్లో ఒక అప్లికేషన్కి దానికంటూ ఒక నేమ్ అనేది ఉంటుందండి. ఆ నేమ్నే ఎగ్జిక్యూటబుల్ నేమ్ అంటారు. అదే మీ విండోస్లో ఎలాంటి ఫోల్డర్స్ అయినా ఫైల్స్ అయినా ఓపెన్లో ఉన్నప్పుడు వీటిని మినిమైజ్ చేయడం కోసం మీరు కీబోర్డ్లో విండోస్ ఎం ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా మినిమైజ్ అవుతాయి. మళ్ళీ మీరు విండోస్ ఎం ప్రెస్ చేసినా ఎలాంటి అప్లికేషను అంటే మినిమైజ్లో ఉన్నాయి ఓపెన్ అవ్వండి, జస్ట్ మినిమైజ్ అవుతాయి అంతే. అదే మీ విండోస్లో మల్టిపుల్ ఫైల్స్ మల్టిపుల్ ఫోల్డర్స్ ఓపెన్లో ఉన్నాయండి. మీరు కనుక విండోస్ డీ ప్రెస్ చేశారనుకోండి, విండోస్ మీద మనకి ఎన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా మినిమైజ్ అవుతాయి. మళ్ళీ విండోస్ డీ ప్రెస్ చేయండి, మినిమైజ్లో ఉన్నాయి మొత్తం మళ్ళీ మనకి రీస్టోర్ అవుతాయి అంటే ఓపెన్ అవుతాయి. అదే మీరు వాడే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 అనుకోండి, మీరు కీబోర్డ్లో విండోస్ బటన్ ఈ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు మై కంప్యూటర్ దిస్ పీసీ అనేది ఓపెన్ అవుతుంది. అదే విండోస్ 10లో అనుకోండి, చూడండి నేను విండోస్ బటన్ ఈ ప్రెస్ చేశాను, మనకి ఫైల్ ఎక్స్ప్లోరర్ ఈ విండో అనేది ఓపెన్ అవుతుందండి. ఈ పర్టికులర్ విండోలో మనం ఫ్రీక్వెంట్గా ఓపెన్ చేసిన ఫోల్డర్స్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, అవి మొత్తం డిస్ప్లే అవుతాయి. ఈ ఫ్రీక్వెంట్గా ఉన్న ఫోల్డర్స్లో మనకి దిస్ పీసీ, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్, ఇలా మెయిన్ ఫైల్స్ అన్ని డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. అదే మీరు కీబోర్డ్లో విండోస్ బటన్ పాజ్ బ్రేక్ ఈ షార్ట్ కట్ యూజ్ చేశారనుకోండి, విండోస్ బటన్ పాజ్ బ్రేక్. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందండి. ఇందులో మన సిస్టమ్ యొక్క టోటల్ కాన్ఫిగరేషన్, టోటల్ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి. లైక్ మన ప్రాసెసర్ ఏంటి, ర్యామ్ ఎంత యూజ్ చేస్తున్నాం, 32 బిట్టా 64 బిట్టా, మన విండోస్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా, ఇలా టోటల్ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి. అదే మీరు కీబోర్డ్లో విండోస్ బటన్ స్పేస్ బార్ ప్రెస్ చేశారనుకోండి, జనరల్గా మనకి ఇన్పుట్ లాంగ్వేజెస్ అనేది డిఫాల్ట్గా ఓఎస్లో ఇంగ్లీష్ ఒక్కటే ఉండిద్దండి. అదే గూగుల్ ఇన్పుట్ టూల్స్ ద్వారా మనము తెలుగు అని ఇలా డిఫరెంట్ వేరే లాంగ్వేజెస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. ఆ యాడ్ చేసిన లాంగ్వేజెస్ కూడా ఆ లిస్ట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అందులో మనము విండోస్ బటన్ అంతే ప్రెస్ చేసి ఉండండి. మీరు ఇప్పుడు స్పేస్ బార్ ప్రెస్ చేశారనుకోండి, ఆ లాంగ్వేజ్ ఇన్పుట్ లాంగ్వేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కావాల్సిన లాంగ్వేజ్ని చూజ్ చేసుకోండి, ఆ లాంగ్వేజ్ని కావాల్సిన అప్లికేషన్లో టైప్ చేసుకోవచ్చు. అలానే వ్యూయర్స్, మీరు మల్టిపుల్ ఫైల్స్ని ఇలా ఓపెన్ చేసినప్పుడు, ఇప్పుడు నేను ఇక్కడ
టూ ఫైల్స్ నోట్ ప్యాడ్ ఫైల్ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేశానండి. ఇప్పుడు ఈ టూ ఫైల్స్ని ఒకేసారి నేను డిస్ప్లే చేసి కొంచెం చెక్ చేసుకోవాలండి. వీటిని నేను ఎగ్జాక్ట్గా లెఫ్ట్ టు రైట్కి మూవ్ చేసుకోవడం కోసం కార్నర్లోకి వెళ్ళిపోయి వీటిని సైజ్ ఇలా ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం ఇలా చేయాలి. ఇంత ఇబ్బంది లేకుండా సెలక్షన్ చేశాను. ఇప్పుడు పర్టికులర్గా ఈ ఎక్సెల్ విండోని సెలక్షన్ చేశాను. సెలక్షన్ చేసి ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్న ఫిట్ అవ్వాలి కాబట్టి విండోస్ బటన్ లెఫ్ట్ యారోకి ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మనకి లెఫ్ట్ సైడ్న ఫిట్ అయిపోయింది. ఇప్పుడు నాకు రైట్ సైడ్న ఈ నోట్ ప్యాడ్ ఫైల్ అనేది ఫిట్ అవ్వాలి కాబట్టి ఇక్కడున్న డేటా మీద జస్ట్ ఇలా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకి రైట్ సైడ్న ఫిట్ అవుతుంది. ఇన్ కేస్ ఫిట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు, ఇది రైట్ సైడ్ ఫిట్ అవ్వాలి కాబట్టి ఆ విండోని సెలక్షన్ చేసి విండోస్ బటన్ రైట్ యారో క్లిక్ చేయండి. మన కీబోర్డ్లో యారో కీస్ ఉంటాయి కదండి, రైట్ యారో క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా రైట్ సైడ్న ఫిట్ అయిపోతుంది. ఇలా మనం ఒక ఫోల్డర్స్ని కావచ్చు, ఫైల్స్ని కావచ్చు, కావాల్సిన ప్లేస్లో మనం లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్, ఈ విధంగా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోవచ్చు. అలా చూడండి వ్యూయర్స్, ఇప్పుడు పర్టికులర్గా ఈ డెస్క్టాప్లో నేను ఇప్పుడు సమ్ రికార్డింగ్ అనేది రన్ అవుతుందండి. అంటే క్యామ్తాషియా రికార్డింగ్ అనేది రన్ అవుతుంది. అలానే నోట్ ప్యాడ్ ఫైలు అండ్ ఎక్సెల్ ఫైల్ కూడా ఓపెన్ చేసామండి. ఈ పర్టికులర్ డెస్క్టాప్లో నాకు డిఫరెంట్ అప్లికేషన్స్ అనేది రన్ అవుతున్నాయండి. ఓకే, ఇప్పుడు నేను విండోస్ బటన్ ట్యాప్ ప్రెస్ చేశానండి. మనకి ఇక్కడ న్యూ డెస్క్టాప్ అనే ఆప్షన్ ఉందా లేదా, ఇప్పుడు దీన్ని క్లిక్ చేసాం అనుకోండి, డెస్క్టాప్ 1లో మనకి ఈ రికార్డింగ్ కావచ్చు అండ్ ఎక్సెల్ నోట్ ప్యాడ్ ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు డెస్క్టాప్ 2లోకి వెళ్ళండి, ఇక్కడ మళ్ళీ మనకి ఎంటీగా వస్తుందండి డెస్క్టాప్ అనేది. ఇప్పుడు ఈ డెస్క్టాప్లో మీకు కావాల్సిన వేరే వర్క్కి సంబంధించిన ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు డెస్క్టాప్ 1లోకి వెళ్ళాలనుకోండి, విండోస్ ట్యాప్ ప్రెస్ చేయండి. ఇప్పుడు డెస్క్టాప్ 1 ఇదిగోండి, ఇక్కడ నోట్ ప్యాడ్ ఫైలు అలానే ఎక్సెల్ ఫైల్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అగైన్ విండోస్ ట్యాప్ ప్రెస్ చేయండి. కావాలంటే మీరు డెస్క్టాప్ 2కి వెళ్ళొచ్చు, అలా డెస్క్టాప్ 3, అలా ఎన్ని డెస్క్టాప్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. వీటిని క్లోజ్ చేయాలి అంటే ఓకే, నేను డెస్క్టాప్ 2ని క్లోజ్ చేయాలి, ఇక్కడ ఇంటూ బటన్ ఉంది కదా, క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యింది. ఇప్పుడు డెస్క్టాప్ 1లోకి వెళ్ళొచ్చు. ఇలా ఒకే కంప్యూటర్లో మల్టిపుల్ డెస్క్టాప్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అలానే వ్యూయర్స్, మీరు కీబోర్డ్లో విండోస్ బటన్ ప్లస్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఆ విండోస్ స్క్రీన్ అనేది జూమ్ అవుతూ ఉండేది. విండోస్ బటన్ ప్లస్ ఇదిగోండి జూమ్ ఇన్ అవుతూ ఉండేది. మళ్ళీ విండోస్ బటన్ మైనస్ ప్రెస్ చేయండి, జూమ్ అవుట్ అవుతూ ఉండిద్ది. ఇదిగోండి ఇక్కడ మనకి మ్యాగ్నిఫైర్ అనేది ఓపెన్ అని చూసారు కదా, ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే జూమ్ ఇన్ అవుతూ ఉండిద్ది, మైనస్ క్లిక్ చేస్తే జూమ్ అవుట్ అవుతూ ఉండిద్ది. వీటికి డైరెక్ట్ షార్ట్ కట్స్ వచ్చి విండోస్ బటన్ ప్లస్, విండోస్ బటన్ మైనస్. అలానే కీబోర్డ్లో మీరు విండోస్ బటన్ షిఫ్ట్ ఎస్ క్లిక్ చేశారనుకోండి, మీకు డైరెక్ట్గా మనకి ఒక పాపప్ మెనూ ఓపెన్ అని చూసారా, దీని ద్వారా కావాల్సిన షేప్లో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి. ఇప్పుడు నాకు రెక్టాంగిల్ షేప్లో స్క్రీన్ షాట్ కావాలండి, క్లిక్ చేశాను. కావాల్సిన పార్ట్ని రెక్టాంగిల్ షేప్లో డ్రాగ్ చేసి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని కావాల్సిన అప్లికేషన్లో పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంఎస్ పెయింట్ ఉంది, డైరెక్ట్గా పేస్ట్ చేశాను, అదిగోండి పేస్ట్ అయిందా లేదా. అలా నేను విండోస్ బటన్ షిఫ్ట్ ఎస్ అన్నానండి, ఇదిగోండి ఫ్రీ ఫామ్ కావాల్సిన షేప్లో కూడా ఇదిగోండి ఈ విధంగా కూడా ఇలా కావాల్సిన షేప్లో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని డైరెక్ట్గా పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి వ్యూయర్స్, మనకి విండోస్లో టాస్క్ బార్లో డిఫరెంట్ అప్లికేషన్స్ని మనం పిన్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. వీటికి డైరెక్ట్గా షార్ట్ కట్స్ ఉంటాయండి. మనకి ఇక్కడ ఈ స్టోర్ అనే అప్లికేషన్ ఉంది కదండి, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు, అంటే దీని షార్ట్ కట్ వచ్చి 1. అలానే ఇక్కడ సెకండ్ ప్లేస్లో బ్రౌజర్ ఉంది, ఇది 2, ఫైల్ ఎక్స్ప్లోజరు 3, ఫోటోషాప్ 4. అలా ఇక్కడ ఉన్న అప్లికేషన్ పొజిషన్ బట్టి విండోస్ బటన్ కీని యాడ్ చేసుకోవచ్చు. నేను విండోస్ బటన్ 2 ప్రెస్ చేశాను, ఆటోమేటిక్గా విండోస్ బటన్ 2 ప్లేస్లో బ్రౌజర్, సెకండ్ ప్లేస్లో బ్రౌజర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా గూగుల్ ఎంటర్ అయింది. అలానే చూడండి ఇక్కడ మనకి నీరో అనేది ఎన్నో ప్లేస్లో ఉంది, ఓకే స్టోర్ నుంచి కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 ప్లేస్లో ఉంది. విండోస్ బటన్ 8 అన్నాను, ఇదిగోండి డైరెక్ట్గా మనకి నీరో ఓపెన్ అయింది. అలానే మీరు ఎంఎస్ వర్డ్ అయినా ఎక్సెల్ అయినా నోట్ ప్యాడ్లో అయినా సరే ఎమోజీస్ని మనం యాడ్ చేసుకోవచ్చండి. మీరు కీబోర్డ్లో విండోస్ బటన్ సెమికోలన్ క్లిక్ చేయండి, ఇదిగోండి కావాల్సిన ఎమోజీస్ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది, కావాల్సిన దాన్ని క్లిక్ చేయండి, ఇదిగోండి డైరెక్ట్గా యాడ్ అవుతుంది. అలా నోట్ ప్యాడ్లో అయినా అంతేనండి, విండోస్ బటన్ సెమికోలన్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదా విండోస్ బటన్ ఫుల్ స్టాప్ అయినా క్లిక్ చేయొచ్చు. కావాల్సిన ఎమోజీని క్లిక్ చేయండి. కానీ మనకి నోట్ ప్యాడ్లో ఎక్సెల్లో మనకి బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది, ఎంఎస్ వర్డ్లో కలర్లో వస్తుంది అనమాట.
అలానే వ్యూయర్స్ మీరు కీబోర్డ్లో విండోస్ బటన్ యూ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మనం విండోస్ని యాక్సెస్ చేసే ప్రతి టూల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ పర్టికులర్ విండోలో మనం మౌస్కు సంబంధించి, కీబోర్డుకు సంబంధించి ఆడియో సెట్టింగ్స్ కావచ్చు, మౌస్ పాయింటర్కి సంబంధించిన కావచ్చు, డిస్ప్లే సెట్టింగ్స్, ఇవన్నీ మనకు కావాల్సినట్టుగా మాడిఫై చేసుకోవచ్చు. అదే మీరు కీబోర్డ్లో విండోస్ బటన్ ఎఫ్ ప్రెస్ చేశారనుకోండి, మీరు విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ కనుక వాడుతున్నట్లయితే సెర్చ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అదే మీరు విండోస్ 10 వాడుతున్నారనుకోండి, విండోస్ బటన్ ఎస్ ప్రెస్ చేయండి, డైరెక్ట్గా సెర్చ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. కావాల్సిన ఫైల్ని, ఫోల్డర్ని మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అదే మీరు కీబోర్డ్లో విండోస్ బటన్ ఎల్ ప్రెస్ చేశారనుకోండి, మీ సిస్టమ్ అనేది లాగ్ ఆఫ్ అయిపోతుంది. మీ సిస్టమ్ కనుక పాస్వర్డ్ కనుక ఉంటే ఆటోమేటిక్గా లాక్ చేసినట్టే. అదే మీరు కీబోర్డ్లో విండోస్ బటన్ కంట్రోల్ ఎంటర్ కనుక ప్రెస్ చేశారనుకోండి, అప్పుడు మీరు కంప్యూటర్లో చేసే ప్రతి ఆప్షన్, ప్రతి వర్క్ అనేది మనకి ఆడియో రూపంలో వినిపిస్తుందండి. చూడండి, నేను విండోస్ బటన్ కంట్రోల్ ఎంటర్. ఓకే వ్యూయర్స్, ఈ 18 షార్ట్ కట్ కీస్ ద్వారా యూజ్ ఏంటో మీకు అర్థమైనట్లే కదా. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేస్తారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.